నమస్కారం సిటీ న్యూస్కు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కామారెడ్డి జిల్లాకి ఎలాంటి నిధులు కేటాయించకపోవడం, 6 గ్యారంటీలో అమలుపై స్పష్టత ఇవ్వకపోవడం పట్ల కామారెడ్డి బీజేపీ శాఖ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ ఎదుట రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేయటం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో కామారెడ్డి జిల్లాకి చిది గాడిద గుడ్డు అని, బడ్జెట్లో కామారెడ్డి పేరు ప్రస్తావించకపోవడం విడ్డూరం అని వాపోయారు. అసెంబ్లీ కన్వీనర్ కుంటా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం కేటాయించలేదు అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ సారాంశాన్ని పూర్తిగా చదవాలని అన్నారు. రైల్వేకి 970 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి 912 కోట్లు, అంగన్వాడీ మహిళల కోసం 1200 కోట్లు, ఉపాధి హామీకి 32,400 కోట్లు, వడ్ల కొనుగోలు కోసం 1,86,500 కోట్లు, వ్యవసాయ ఆధునికీకరణ కోసం 10,345 కోట్లు కేటాయించిందని, 14 ఆర్థిక నిధుల 8,000 కోట్లు, 15 ఆర్థిక నిధులు 11,000 కోట్లు, జీఎస్టీ పన్నుల ద్వారా 1,96,000 కోట్లు 2021 ప్యాకేజ్ కింద కాళేశ్వరం నిధులు కేటాయించకపోవడమా, తెలంగాణ యూనివర్సిటీకి నిధులు కేటాయించకపోవడమా, 6 గ్యారెంటీల అమలుకు నిధులు కేటాయించకపోవడమా, జై జై మాతా భారత్ మాతా కీ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి బడ్జెట్లో కామారెడ్డికి నిధులు కేటాయించకపోవడమా, కామారెడ్డికి నిధులు కేటాయించకపోవడమా, నిధులు కేటాయించకపోవడమా, ప్రాణహిత సేవలకు నిధులు కేటాయించకపోవడమా, దూరం కదా అందరం వస్తాం అన్న, దూరం కదా అన్న, అన్న ఇట్లా మంచిగా కొంచెం దూరం కట్టి మరి కామారెడ్డికి నిధులు, జిల్లాకు నిధులు తీసుకురానటువంటి 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్టు ఇది కామారెడ్డి ప్రజానికం ప్రశ్నిస్తున్నారు. అదే రకంగా కామారెడ్డికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాడిది గుట్టు ఇచ్చింది అనేది కామారెడ్డి ప్రజలు గ్రహించాలి. ఇది కామారెడ్డి నియోజకవర్గం జిల్లా కేంద్రానికి కూడా ఎలాంటి నిధులు కేటాయించలేరు, తెలంగాణ యూనివర్సిటీకి సైతం ఎలాంటి నిధులు కేటాయించలేరు. ఏదైతే 6 గ్యారంటీల స్కీములు పేరు చెప్పి అధికారంలోకి వచ్చిర్రో ఆ 6 గ్యారంటీల అమలుకు కూడా ఎలాంటి అమలు ఎలాగా చేస్తామనే దాని విషయంలో ప్రభుత్వం ఎలాంటి విషయాలు చెప్పలేదు బడ్జెట్లో. కాబట్టి దీని సందర్భంగా బీజేపీ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇష్టమాదం చేయడం జరిగింది. ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ చిన్నపిల్లల స్టోరీ టెల్లింగ్ లాగా ఉంది. దీని గురించి కూడా కరెక్ట్ క్లారిటీ లేదు, రైతులకు కరెక్ట్ న్యాయం జరగలేదు. రైతు బీమా గురించి, ఫసల్ బీమా గురించి ఎటు ప్రస్తావన లేదు. ఏదైతే
మన కోఆపరేటివ్ సెక్టర్ కానీ ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ దాని గురించి ఎక్కడ కూడా కరెక్ట్గా క్లారిటీ లేదు. ఏదైతే మన యాదవ్ సోదరులు ఉన్నారో అలాగే ఎస్సీ వాళ్ళు కానీ మన ఎస్టీ వాళ్ళ గురించి కూడా ఎటువంటి బడ్జెట్లో ప్రవేశపెట్టడం దురదృష్టకరం. అలాగే ఏదైతే మన భారతీయ జనతా పార్టీ మతోన్మాద పార్టీ అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తూ ఉంటారు, మీరు మతోన్మాద పార్టీ. ఏదైతే తబ్లీగీ జమాత్కు మీరు 2 లక్షల కోట్లు ఎలాగైతే మీరు ప్రవేశపెట్టారో మన రంజాన్కి అలాగే వేరే పండుగలకు మీరు ఇస్తున్నారు, అలాగే హిందూ పండుగల గురించి మీరు ఎక్కడ కూడా మాట్లాడడం లేదు. ఈ విధంగా చెప్పాలంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది గాడిదకు బడ్జెట్ ఎటువంటి కూడా క్లారిటీ లేదు. రైతులకు కానీ ఏ సెక్టార్లో కూడా హౌసింగ్ సెక్టార్ గురించి కూడా ఇక్కడ మాట్లాడడం లేదు. గృహ నిర్మాణం, ఇల్లు నిర్మాణం, అలాగే వేరే ఏది కూడా ఇండస్ట్రియల్ కానీ దేని గురించి కూడా క్లారిటీ లేదు. ఇది చాలా సిగ్గుచేటు. జరిగిన బడ్జెట్ సమావేశాలలో మన కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే కొత్త పిచ్చగాడు కొద్దిగాడు అనే కాన్సెప్ట్ ఎలా ఉందో ఆ విధంగా తెలంగాణలో మొత్తం తిరిగి కోడిగుడ్డు చూపించుకుంటా కేంద్రం ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణకి ఇచ్చింది ఏమీ లేదు, ఉడికింది ఏమీ లేదు అని చెప్పిండు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, కోడిగుడ్డు రేటు 8,06,700 కోట్లు. ఆ గాడిగుడ్డు రేటు 8,06,700 కోట్లు. అందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మొత్తం తెలంగాణకు. ఉదాహరణకు చెప్పాలంటే మహాత్మా గాంధీ ఉపాధి పథకం కింద 19,000 కోట్లు ఇచ్చింది. రైతు సంక్షేమానికి వ్యవసాయ డెవలప్మెంట్ కోసం 4,000 కోట్లు ఇచ్చింది. నువ్వు ఎప్పుడు చెప్తుంటావు బీజేపీ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం, కులమతాల ప్రభుత్వం, హిందూ పక్షపాతి అని చెప్తుంటావు. మైనార్టీ సంక్షేమానికి 912 కోట్లు ఇచ్చింది. అలాగే వ్యవసాయం ద్వారా వచ్చిన వడ్లు కొనుగోలు కేంద్రానికి 1,600 కోట్లు ఇచ్చింది. కందుల ద్వారా తెలంగాణకు 196 కోట్లు ఇచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే 8,62,00,000 కోట్లు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చింది. కానీ నువ్వు మొన్న చేసిన బడ్జెట్లో లేదు, రైతులకు కరెక్ట్ న్యాయం జరగలేదు. రైతు బీమా గురించి, ఫసల్ బీమా గురించి ఎటు ప్రస్తావన లేదు. ఏదైతే మన కోఆపరేటివ్ సెక్టార్ కానీ ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ దాని గురించి ఎక్కడ కూడా కరెక్ట్గా క్లారిటీ లేదు. ఏదైతే మన యాదవ్ సోదరులు ఉన్నారో అలాగే ఎస్సీ వాళ్ళు కానీ మన ఎస్టీ వాళ్ళ గురించి కూడా ఎటువంటి బడ్జెట్లో ప్రవేశపెట్టడం దురదృష్టకరం. అలా ఏదైతే మన భారతీయ జనతా పార్టీ మతోన్మాద పార్టీ అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తూ ఉంటారు, మీరు మతోన్మాద పార్టీ. ఏదైతే తబ్లీగీ జమాత్కు మీరు 2 లక్షల కోట్లు ఎలాగైతే మీరు ప్రవేశపెట్టారో మన రంజాన్కి అలాగే వేరే పండుగలకు మీరు ఇస్తున్నారు, అలాగే హిందూ పండుగల గురించి మీరు ఎక్కడ కూడా మాట్లాడడం లేదు. నిజంగా చెప్పాలంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది గాడిదగుడ్డు. బడ్జెట్లో ఎటువంటి కూడా క్లారిటీ లేదు. రైతులకు కానీ ఏ సెక్టార్లో కూడా హౌసింగ్ సెక్టార్ గురించి కూడా ఎక్కడ మాట్లాడడం లేదు. ఇళ్ళ నిర్మాణం, ఇల్లు నిర్మాణం, అలాగే వేరే ఏది కూడా ఇండస్ట్రియల్ కానీ దేని గురించి కూడా క్లారిటీ లేదు. ఇది చాలా సిగ్గుచేటు. కామారెడ్డి నియోజకవర్గం పొడి చేసి నేను మొత్తం తెలంగాణను సస్యశ్యామలం చేస్తా, కామారెడ్డిని సస్యశ్యామలం చేస్తా అని చెప్పి ఇక్కడికి వచ్చి ఓడిపోయి రామ మంత్రి గారు అయోధ్యలో ఓడిపోయారు, మీరు ఆడోడిపోయారు. నువ్వు స్టేట్ గురించి మాట్లాడాయా? స్టేట్లో నువ్వు కామారెడ్డి జిల్లాలో గెలవలేవు, నీ సొంత జిల్లాలో గెలవలేవు. నువ్వు కామారెడ్డి మీద వచ్చి ఏదో చేస్తా అని చెప్పి వృద్ధజల్లిపోవడం కాదు. నువ్వు ఏ విధంగా అయితే చెప్పినావో, నువ్వు ఇచ్చిన 6 పథకాలు ఏవైతున్నాయో 6 పథకాలను ఎలా అమలు చేస్తావు, ఏ విధంగా పైకి తీసుకొస్తావు అవి ఆలోచించు తప్ప ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలదీసేంత నిందించేంత మొగవడి కావు. నీకు తెలుసు ఆ విషయం. పెద్దన్న అని పోతున్నావు. పెద్దన్నతో చక్కగా ఉంటేనే ఇవన్నీ ఉన్నాయి. నువ్వు పెద్దన్నతో చక్కగా లేక ఆయన కూడా అంతే చేసిండు. నువ్వు కూడా ఇంకోసారి నిన్ను ఉపేక్షించేది లేదు. మళ్ళొకసారి నేను తరిమి కొడతావు. కాళోజీవాడి నుంచి కామారెడ్డి పోయే దారిలో బ్రిడ్జ్ పనులు పూర్తి కాక ప్రజల ఈరోజు కామారెడ్డి పట్టణంలో కార్గిల్ దివాస్ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వి మల్కా ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించడం ఈరోజు కామారెడ్డి పట్టణంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ టి సునీత, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఎంఏ ఖలీల్ గారు పలు హోటల్స్ మరియు సూపర్ మార్కెట్లు తనిఖీ చేయడం జరిగింది.
తనిఖీలలో భాగంగా పరిశుభ్రత సరిగా పాటించని వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆహార పదార్థాల తయారీలో వాడుతున్న నిషేధించబడిన రంగులు మరియు గడువు ముగిసిన ఉత్పత్తులను పారవేయడం జరిగింది. ఇదే విధంగా కొనసాగితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతోంది అని హెచ్చరించారు. మరియు ప్రతి ఆహార వ్యాపారస్తులు FSSAI లైసెన్సు తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. లేని యెడల వారికి భారీ మొత్తంలో జరిమానా పడుతోంది అని సూచించారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 71,450. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.